తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన పనబాక లక్ష్మి మొదటిసారిగా నాయుడుపేటకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమెకి సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ సీనియర్ నాయకులు నెలవల సుబ్రహ్మణ్యం శాలువాలతో సన్మానించి మర్యాదపూర్వకంగా ఘనస్వాగతం పలికారు. అనంతరం నాయుడుపేట పోలేరమ్మ దేవస్థానంలో కూటమి నాయకులతో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ, అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నెలవల సుబ్రహ్మణ్యం నివాసానికి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని ఆమె స్పష్టం చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలైనగా మొట్టమొదటిసారిగా నేను ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా నెలవల విజయశ్రీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలిసి వారితో కొంతసేపు గడిపి వెళ్ళాలని చెప్పని ఇక్కడ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువ నాయకులు జాతీయ జనరల్ సెక్రటరీ మంత్రివర్యులైనటువంటి లోకేష్ బాబు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రంలో మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చామో, మేనిఫెస్టోలో ఏదైతే విషయాలు పెట్టున్నామో అవన్నీ కూడా ఒకటొకటిగా నెరవేర్చుకుంటా ఈరోజు మేము ప్రజల్లో ధైర్యంగా తిరిగే మాకు ఆ శక్తినిచ్చింది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారని చెప్పని మేము గర్వంగా చెప్తున్నాము. సూపర్ 6 పేరిట ఈరోజు గారి నాయకత్వంలో ఈరోజు కరెంటు ఛార్జీలు తగ్గించి మేము ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అక్వా రైతుల వారికి కూడా మేము వారు కట్టాల్సిన దానికన్నా తక్కువ చేసి వారందరికీ మేము సహాయం చేసే విధంగా కూడా ఈరోజు మా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇలాగే అన్ని ముఖ్యంగా ఈ సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. మీకు అందరికీ తెలుసు, శ్రీ సిటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్, దాని వలన అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అంతకుముందే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ విదేశాల్లో అన్నింటిలో తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు లక్షల్లో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా, యాన్సిలరీ యూనిట్స్ పెట్టే విధంగా కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇది ముఖ్యంగా పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కొంతమందిని పారిశ్రామికవేత్తలు చేయటమేమి, పేద విద్యార్థుల్ని లేకపోతే వాళ్ళు ఆదుకొని చదివించుకునే విధంగా ఆ అవకాశాలు కల్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పార్టీని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో కూడా మరింతగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. రాబోయే సంక్రాంతి, భోగి